ఉద్యోగి దగ్గర ఎస్ఆర్ఓ వాల్యూలో 80% వసూలు చేసిండ్రు. 1000 కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త దగ్గర 30%కే మీరు మల్టిపుల్ జోన్ కన్వర్ట్ చేస్తే నీతి ఎక్కడిది అని అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ దిస్ పాలసీ? ఈ పాలసీ ఎవరి కోసం? ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నా. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 4. ఇకపోతే పాయింట్ నెంబర్ 5. జనరల్గా దసరాకు దీపావళికి ఆఫర్లు ఉంటాయి కదా. దసరా ఆఫర్, దీపావళి బోనంజా, ఒక 2 చీరలు కొంటే 3వ చీర ఫ్రీ, లేకపోతే ఏముంటే కేజీ సేల్, కిలో సేల్. ఇప్పుడు ఇంట్లో ఆఫర్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఇంట్లో బంపర్ ఆఫర్ పెట్టిండు. ఇంకోటి ఇంట్లో ఈ పాలసీలో దసరా దీపావళి బోనంజా పెట్టినట్టు రేవంత్ రెడ్డి బోనంజా ఉన్నది ఇంట్లో. ఇంకోటి ఏంటి ఆఫరు? 30% ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు, నార్మల్గా ఏముంటుంది అంటే, ఇప్పుడు మా మిత్రుడు రఘు గారికి 1 ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఉన్నది రఘుకు. అదృష్టం బాగుండి కొద్దిగా టౌన్ పెరిగింది, దాన్ని రెసిడెన్షియల్గా మార్చాలి లేదా కమర్షియల్గా మార్చాలి, హైవే ఫేసింగ్ ఉంది. దానికి ఏమంటారు? సిఎల్యు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఫీజు కట్టాలి హెచ్ఎండిఏలో. సిఎల్యు ఫీజు ఉంటుంది, ఇంకేదో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అట్లా ఎకరానికో 14-15 లక్షలు ఖర్చు అవుతుంది. ఏది అఫీషియల్, అనఫిషియల్ కథ వేరే ఉంది రేవంత్ది. అఫీషియల్దే 14-15 లక్షలు అవుతుంది. ఏది హెచ్ఎండిఏ పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కు కట్టాల్సిన ఫీజు 14-15 లక్షలు మినిమం ఉంటుంది. అది అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి మల్టీపర్పస్ జోన్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి టూరిజం కల్చరల్ జోన్ కావచ్చు. ఇలా రకరకాల జోన్స్ ఉంటాయి. సరే, ఒక్కొక్క జోన్కు ఒక రేట్ ఉన్నది. ఎవరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కి అప్లై చేసినా హెచ్ఎండిఏలో దెర్ ఇస్ ఎ ఫీజ్. మినిమం ఎకరానికి 15 లక్షలు అవుతుంది. ఇక్కడ దసరా దీపావళి బోనంజా అయింది రేవంత్ రెడ్డి గారిది అంటే, నువ్వు ఏ ఫీజులు కట్టదాన్ని మాఫ్. ఈ 30%లోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మేమే చూసుకుంటాం. హెచ్ఎండిఏ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇంట్లోనే, జిహెచ్ఎంసీ ఏదైనా ఉంటాయి ఇంట్లోనే, నాలా కన్వర్షన్ ఉంటాయి ఇంట్లోనే. ఇక రెవెన్యూనికి రూపాయి కట్టద్దు, హెచ్ఎండిఓనికి రూపాయి కట్టద్దు, అంతా ఆల్ ఫ్రీ. ఇది దసరా బోనంజా, ఇక రేవంత్ రెడ్డి బోనంజా. ఇది ఈ 30% అన్యాయం. వాస్తవానికి టీజీఐసి రేట్ ఒకటి, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి. టీజీఐసి పెట్టి ఎస్ఆర్ఓ రేటు పెట్టిండు. ఆ ఎస్ఆర్ఓ రేట్లో ఆ రోజు మేము 200% తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు 30% చాలంటుండు. ఈ 30% ఘోరంరా నాయన అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, నాలా కన్వర్షన్, ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు, ఏ ఆఫీస్కి పోవడద్దు, ఏ ఫీజు కట్టుడద్దు, అన్ని మాఫీ, అన్ని మేమే ఇస్తాం ఇలానే అంటుండు. ఇది దీపావళి బోనంజా. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. దీని విలువ ఈ 9200 ఎకరాలకు హెచ్ఎండిఏ కానీ నాలా కానీ ఈ కన్వర్షన్ ఫీజుల విలువ 13,500 కోట్లు. 13,500 కోట్లు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కదా, హెచ్ఎండిఏకి వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? హైదరాబాద్ ప్రజలకు 4 ఫ్లైఓవర్లు కట్టచ్చు, 4 అండర్ పాస్లు కట్టచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టచ్చు. ఇది ప్రజల డబ్బు, హైదరాబాద్ ప్రజల డబ్బు. ఇది కాంగ్రెస్ నాయకుల జేబుల్లో కొల్లగొట్టే కుట్ర. ఇది 30% అయింది, మళ్ళీ ఫీజులు మాఫీ అయింది. దీనికి సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 5. నౌ క్వశ్చన్ నెంబర్ 6. ఇలా ఓఆర్ఆర్ చుట్టూ ఉండే భూములే కాదు ఈ పాలసీలో. ఇంకోటి మీరు అందరూ ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు? ఓఆర్ఆర్ లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పుణ్యాత్ములు ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీలో. అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ. పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్. ఓఆర్ఆర్ లోపలనే కాదు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. ఎందుకంటే ఈ పాలసీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పాలసీ కాదు.
ఇది రేవంత్ రెడ్డి అనుమూల బ్రదర్స్ జేబులు నింపే పాలసీ. ఇది భూదందా పాలసీ. తర్వాత పాయింట్ నెంబర్ 7